హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకు వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు కొండబాబు గారు రెడీగా ఉన్నారు. హలో అండి. హలో అండి. ఈరోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ డిజైనర్ ఆల్ వెరైటీస్. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి పట్టు సారీ చూపిస్తున్నారు. ఇది బ్రైడల్ కలెక్షన్ డిజైనర్ సారీ, మాంగళ్య పట్టు మేడం. ఇది మాంగళ్య పట్టు సారీ మొత్తం కూడా అంటే 2 కలర్స్ కల్నేత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఇది కూడా మనకి కల్నేత ఉంటుందండి. ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ మిక్స్డ్ ఉంటుందన్నమాట. మిడిల్ పార్ట్ చూసినట్లయితే కనుక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా సన్నటి జరీ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. దాంతోపాటు మనకి కొంచెం బంచెస్ లాగా ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ప్లస్ ఎడ్జెస్లో మనకి కట్ వర్క్ స్టైల్లో ఉండే విధంగా శారీ బ్యాక్గ్రౌండ్లో 2 కలర్స్ అయితే మిక్స్ చేశారు. ఆ కలర్స్తో మనకి ఇక్కడ ఫ్లవర్ బుటీస్ డిజైన్ చేశారు. ఎడ్జ్లో మళ్ళీ మనకి ఇంకొక డిఫరెంట్ డిజైన్ కూడా యాడ్ అవుతుంది. మొత్తం మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. మెయిన్ బోర్డర్స్ చూద్దాం. మెయిన్ బోర్డర్స్ చూసినట్లయితే కనుక పళ్ళు కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ కొంచెం లెంతీ బోర్డర్ కడ్డీ బోర్డర్ లాగా తీసుకుని దాని మధ్యలో మనకి ఒక టర్నింగ్ క్రీపర్ కూడా యాడ్ చేశారు. ఈ టర్నింగ్ క్రీపర్ వచ్చేసి మనకి మొత్తం కూడా చాలా డిఫరెంట్గా మంచి బ్రైట్ లుక్గా కనిపించే విధంగా వచ్చింది. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చూడడానికి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది, కానీ ఈ మెహందీ గ్రీన్ కలర్లోనే మనకి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ చేశారు. ఆ 2 కలర్స్ మనం ఇక్కడ చూడవచ్చు. ఒకటి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మ్యాంగో డిజైన్ తీసుకుని పికాక్ మాత్రం గ్రీన్ కలర్తో ఇచ్చారు. ఇక్కడ గోల్డ్ కలర్ మ్యాంగో డిజైన్ తీసుకొని బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్తో పికాక్ చాలా క్యూట్గా చాలా నీట్గా డిజైన్ చేస్తారనమాట. డిజైన్ అంతా కూడా దీంట్లో మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా డిఫరెంట్గా చాలా బ్రైట్గా కనిపించే విధంగా మనకి ఈ శారీలో డిజైన్ చేశారు. కింద బోర్డర్ వచ్చేసి పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే కలర్ఫుల్ బోర్డర్ కింద కంటిన్యూ చేస్తూనే ఇది మనకి బ్రైడల్ కలెక్షన్ కాబట్టి సెకండ్ వైపు బోర్డర్ అనేది కొంచెం వేరియేషన్ చూపించారు. ఇది వచ్చేసి డార్క్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి కొంచెం పింక్ కలర్ మిక్స్ అయ్యే విధంగా లోపల డిజైన్ చేశారు. గోల్డ్ కలర్తో మనకి ఒక టర్నింగ్ క్రీపర్ వచ్చింది. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ డిజైన్ ఇచ్చారు. ఫుల్ శారీ అంతా మొత్తం ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? పళ్ళు కలర్ వచ్చింది. ఓకే, పళ్ళు అండ్ బోర్డర్స్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. అంటే బ్లౌజ్ పార్ట్ మొత్తం కూడా ఏదైనా మనకి ఇది బ్రైడల్ కలెక్షన్ శారీ కాబట్టి ఏదైనా వర్క్ చేసుకునే విధంగా మిడిల్ పార్ట్ అంతా మనకి ప్లెయిన్ ఇచ్చారు. అలాగే శారీలో మనకి 2 సైడ్స్ కామన్గా ఏదైతే బోర్డర్ ఉంటుందో ఆ బోర్డర్ మాత్రమే 2 వైపులా ఇచ్చారు. అదే బోర్డర్ ఇక్కడ ఏదైతే చూస్తున్నామో ఈ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 12,000 మేడం. ఇది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 12,000 రూపీస్కి అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నారండి. ఈ ఆఫర్స్ ఏంటంటే మనకి శారీని బట్టి మనకి 10% 20% అనేది మనకి ఫిక్స్ అవుతుంది. ఇది మాత్రం ఇప్పుడు చెప్పిన రేట్ ఏదైతే ఉందో ఇది మనకి డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్ చెప్తున్నారు. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది కొద్ది రోజులు మాత్రమే అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీకు దగ్గరలో ఉన్నటువంటి గీతాకృష్ణ షోరూమ్కి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఒకటి వచ్చేసి మనకి గీతాకృష్ణ వనస్థలిపురంలో ఉంది, ఇంకొకటి కొత్తపేటలో ఉంది. నెక్స్ట్ వన్ పష్మినా పట్టు మేడం. ఇది పష్మినా పట్టు ట్రెడిషనల్ కలర్స్ తో డిజైన్ చేశారు. ఎల్లో కలర్, పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ 3 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. పళ్ళు పార్ట్ చూసినట్లయితే కనుక మొత్తం పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి యాంటిక్ జరీతో డిజైన్ చేశారనమాట. మ్యాంగో డిజైన్ ఇచ్చేసి మనకి ఒక ఫ్లవర్స్ టైప్ ఆఫ్ డిజైన్ 3 లైన్స్ లాగా మనకి ఫామ్ చేశారు. యాంటిక్ కలర్ కాంబినేషన్ జరీ వచ్చింది. మెయిన్ బోర్డర్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఇచ్చారండి ఈ శారీకి. మెయిన్ ఇవే మనకి బాగా హైలైట్ అవుతున్నాయి శారీ మొత్తంలో కూడా. పైన వచ్చేసరికి పింక్ కలర్ మీద ఒక లీఫ్ వర్క్ ఉంటుంది. ఆ తర్వాత గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన ఒక డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఒక చిన్న కడ్డీ బోర్డర్ కూడా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి ఈ శారీకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. అలాగే మనకి మిడిల్ పార్ట్లో చూసినట్లయితే కనుక సెల్ఫ్ డిజైనింగ్ అనేది క్రీపర్ పార్ట్ ఉంటుంది. ఫ్లవర్ అనేది మనకి గోల్డ్ కలర్తో వచ్చే విధంగా శారీ మొత్తం కూడా డిజైన్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇదే కలర్స్ కాంబినేషన్ ఇదే టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. సేమ్ కలర్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసి మనకి ఒక వేవీ టైప్ ఆఫ్ సెల్ఫ్ డిజైన్, ఒక లీఫ్ వర్క్ డిజైన్ ఇచ్చారు. అలాగే శారీలో ఉన్నటువంటి బోర్డర్స్ ఏవైతే ఇచ్చారో సేమ్ అవే బోర్డర్స్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేస్తారు. 2 సైడ్స్ బ్లౌజ్ పార్ట్లో మొత్తం శారీ ఇలా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 4,650 రూపీస్ మేడం. ఇది 655 4,655 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్
నక్షత్ర ఫ్యాన్సీ మేడం. నక్షత్ర ఫ్యాన్సీ, ఇది రాణి పింక్ కలర్ కాంబినేషన్ సారీ ఇచ్చారండి. మెయిన్ కలర్ వచ్చేసి అలాగే బోర్డర్స్ చూసినట్లయితే కనుక గ్రీన్ కలర్ కాంబినేషన్ 2 ఇంచెస్ బోర్డర్, అది కూడా జూట్ బోర్డర్ ఉంటుంది. తర్వాత గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు, అంటే వీట్ కలర్ మీద గోల్డ్ కలర్తో డిజైన్ ఉన్నటువంటి బోర్డర్. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ ఇచ్చారు. ఇక్కడ పింక్ కలర్ కాబట్టి టోటల్గా మనకి గ్రీన్ కలర్, ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి పట్టులో కానీ డిజైనర్ సారీస్లో కానీ చాలా వరకు ఇవే కలర్ కాంబినేషన్ అనేది ఎక్కువ మనకి ఇస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనకి గ్రీన్ కలర్ బోర్డర్స్ అండ్ పింక్ కలర్ సారీకి ఇచ్చారు. మొత్తం మిడిల్ పార్ట్ ఒక ట్రీస్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారండి. మిడిల్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ కలర్తో ఒక ట్రీ డిజైన్ చేసి మధ్యలో అక్కడక్కడ కూడా గ్రీన్ కలర్ లాగా మనకి ఇక్కడ బోర్డర్లో కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి ఆ కలర్ని ఇక్కడ టచ్ చేశారు. మొత్తం సారీ అంతా కూడా మనకి ఈ ట్రీస్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది ఇచ్చారు. ఫుల్ సారీ అంతా కూడా. ఈ సారీకి బ్లౌజ్ టోటల్గా మనకి కాంట్రాస్ట్ లుక్ జూట్ బ్లౌజ్ ఇలా. ఓకే, మొత్తం జూట్ బ్లౌజ్, బోర్డర్ మాత్రం గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 3055 రూపీస్ మేడం. ఇది 3055 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ మనకి టోటల్గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి మనకి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది. ఈ షోరూమ్ వచ్చేసి కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్, జెంట్స్ వేర్ అండ్ కిడ్స్ వేర్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. అలాగే ఇంకొక షోరూమ్ వచ్చేసి గీతాకృష్ణ కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. కొత్తపేటలో ఉన్నటువంటి అంటే షోరూంలో వచ్చేసి మనకి అది కంప్లీట్ హోల్సేల్ షోరూమ్ అండి. అంటే ఇంట్లో ఎవరైనా శారీ సేల్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కనుక మనకి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్నటువంటి గీతాకృష్ణలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా శారీ రేట్స్ అవైలబుల్ ఉన్నాయి. మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ నేమ్ పట్టు సారీ. నీమ్ పట్టు సారీ అండి. ఇది మొత్తం కూడా మనకి ఒక డిఫరెంట్ పికాక్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్లో వచ్చింది సారీ అంతా కూడా. ఫ్యాబ్రిక్ కూడా మనకి డిఫరెంట్గా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బోర్డర్ పార్ట్. ఈ బోర్డర్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తీసుకుని తర్వాత 2 లైన్స్ మనకి పైపింగ్ లైన్స్ ఇచ్చారు. ఆ తర్వాత గోల్డ్ కలర్ బాల్స్ డిజైన్, దాని చుట్టూ పింక్ కలర్ అవుట్లైన్ ఉంటుంది. ఈ డిజైనర్ చిన్న బోర్డర్ అయినా కూడా ఈ డిజైనర్ బోర్డర్ అనేది మనకి ఈ సారీకి 3 సైడ్స్ ఇచ్చారు. అలాగే షోల్డర్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్, అది కూడా పికాక్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్స్ ఉన్నటువంటి సారీ బ్యాక్గ్రౌండ్కి మొత్తం కూడా క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో మనకి బుటీస్ ఇచ్చారు. మొత్తం కూడా చిన్న చిన్న బుటీస్ కంటిన్యూ చేశారు. అలాగే ఇంకొక 1 సైడ్ చూసినట్లయితే కనుక ఎక్స్ట్రా బోర్డర్. ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి పట్టు టైప్ ఆఫ్ లుక్ కనిపిస్తుందండి. దాంట్లో ఏంటంటే మనకి మొత్తం కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఏ సీజన్లో కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి పట్టులోనే ఫ్యాన్సీ టైప్ ఆఫ్ డిజైనింగ్ లాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి లైన్స్ ఇచ్చారు, సిల్వర్ కలర్ లైన్స్. అలాగే బ్లూ కలర్ కాంబినేషన్తో కుందన్స్ వర్క్ ఇచ్చారు. ఈ లైన్స్లో అక్కడక్కడ మనకి మోటివ్స్ డిజైన్ చేశారనమాట. మొత్తం సారీ అంతా కూడా ఇదే డిజైన్ ఉంటుంది. ఈ సారీకి బ్లౌజ్ మాత్రం మనకి స్పెషల్గా ఇచ్చారు. ఈ సారీకి టోటల్గా మనకి 2 బ్లౌజెస్ అండి. ఒకటి వచ్చేసి కంప్లీట్గా సారీ కలర్ కాంబినేషన్. సారీ కలర్ కాంబినేషన్ దానికి సేమ్ టైప్ ఆఫ్ హ్యాండ్స్ పార్ట్ ఇచ్చారనమాట. సారీలో ఉన్నటువంటి బుటీస్ అండ్ బోర్డర్. ఇంకొక బ్లౌజ్ వచ్చేసి టోటల్గా మనకి ఇట్లా పార్టీ వేర్ లాగా ఇచ్చారు. వీట్ కలర్ కాంబినేషన్తో 2 సైడ్స్ కూడా మనకి నెక్ పార్ట్ ఇచ్చారు. ఇట్లా 1 సైడ్ ఇక్కడ ఇచ్చారు, ఇంకొక సైడ్ సేమ్ ఇచ్చేసారనమాట 2 సైడ్స్ కూడా. అలాగే హ్యాండ్స్ చూసినట్లయితే కనుక 3/4 హ్యాండ్స్ పెట్టుకునే విధంగా మొత్తం కూడా మనం శారీలో ఏదైతే మోటివ్ చూసామో సేమ్ అదే దాన్ని మనకి ఇక్కడ డిజైన్ చేశారు. ప్లస్ బోర్డర్ కూడా షార్ట్ కావాలంటే షార్ట్ డిజైన్ చేయించుకోవచ్చు, లేదు అంటే కనుక మనకి 3/4 కూడా అవైలబుల్ ఉంది ఈ బ్లౌజ్ పార్ట్లో. మొత్తం మనకి ఇలా ఉంటుంది. 2 బ్లౌజెస్. ఈ సారీ కాస్ట్ 5820 రూపీస్. 5820 రూపీస్కి ఈ సారీ. నెక్స్ట్ వన్ బంగ్లా సీకో ఫ్యాన్సీ మేడం. ఇది బంగ్లా సీకో ఫ్యాన్సీ. ఇది వచ్చేసి మనకి చాలా వేరియేషన్ కనిపిస్తుందండి డిజైనింగ్లో కానీ శారీ కలర్స్ కాంబినేషన్లో కానీ. ఫస్ట్ వచ్చేసి మనం పళ్ళు పార్ట్ చూద్దాం. అసలు శారీ మెయిన్ కలర్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మనకి బ్లూ కలర్ కనిపిస్తుందో ఈ కలర్ ఉంటుందండి. మెయిన్ కలర్ వచ్చేసి శారీకి ఈ కలర్ ఉంటుంది. దీనిపైన మనకి ఒక లేయర్ లాగా బోర్డర్ ఇచ్చారనమాట. అంటే పళ్ళు పార్ట్లో మనకి ఒక లేయర్ టైప్ ఆఫ్ పళ్ళు పార్ట్ తీసుకున్నారు. అలాగే పైన పార్ట్ చూసినట్లయితే కనుక యాంటిక్ కలర్ కాంబినేషన్తో మనకి జరీ బోర్డర్, అది కూడా కడ్డీ బోర్డర్ ఇచ్చారు. బ్లూ కలర్ బేస్తో చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు, కాకపోతే కొంచెం లెంతీ బోర్డర్ ఇచ్చారనమాట. ఇట్లా యాంటిక్ బోర్డర్. మిడిల్ పార్ట్లో ఉన్నటువంటి డిజైన్ చూసినట్లయితే మీరు బ్లూ కలర్ అనేది మనకి కట్ వర్క్ స్టైల్లో ఫ్లవర్ అండ్ బర్డ్స్ లాగా డిజైన్ వచ్చే విధంగా కట్ చేశారు. తర్వాత మిగిలిన పార్ట్ అంతా కూడా పీచ్ కలర్ అనేది ఫామ్ చేశారు. మొత్తం బ్యాక్గ్రౌండ్లో ఒక లేయర్ లాగా పీచ్ కలర్ కనిపిస్తుంది. ఆ డిజైనింగ్ ఏదైతే ఉందో ఆ డిజైనింగ్ మొత్తం కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో సారీ మెయిన్ కలర్ బ్లూ కలర్ కాబట్టి ఆ కలర్ కనిపించే విధంగా ఇచ్చారు. సారీ మిడిల్లో మనకి పీచ్ కలర్ అండ్ బ్లూ కలర్ ఉంది కదండి, అదే కలర్ కాంబినేషన్ కల్నీతతో మనకి బ్లౌజ్ ఇచ్చారు. పైన కూడా కడ్డీ బోర్డర్ స్మాల్ సైజ్, కింద వచ్చేసరికి కొంచెం లెంతీ బోర్డర్ ఇచ్చారు.
దీనిలో కలర్స్ ఉన్నాయా అండి? కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో కూడా. దీనిలో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఈ సారీ కాస్ట్ 2675 రూపీస్. 2675 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఖాదీ ఫ్యాన్సీ మేడం ఇది. ఖాదీ ఫ్యాన్సీ సారీ. ఇది వచ్చేసి లైట్ కలర్ లో ఉంది. డిజైనర్ వర్క్. ఓకే, లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఉందండి ఈ సారీ మొత్తం కూడా. ఇక్కడ మనకి బోర్డర్స్ చూసినట్లయితే కనుక మెహందీ గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్, 3 కలర్స్ గ్రీన్ షేడ్స్ లోనే మనకి ఒక బోర్డర్ లాగా పళ్ళు పాటలో ఇచ్చారు. అవే 3 కలర్స్తో మనకి పైన బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు, కాకపోతే కొంచెం స్మాల్ సైజ్లో ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్తో మనకి బర్డ్ లోపలంతా ఫిల్ చేసి, గ్రీన్ కలర్ అనేది ఈ సారీలో మెయిన్ కాబట్టి అదే కలర్ కాంబినేషన్తో ఇక్కడ అవుట్లైన్, ఈ బర్డ్కి అవుట్లైన్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి బర్డ్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అలాగే కింద బోర్డర్ చూద్దాం. ఏ 3 కలర్స్ అయితే మనం చూసామో అవే 3 కలర్స్ కొంచెం లెంతీ బోర్డర్స్ లాగా ఇచ్చేసి ఒక బంచ్ లాగా డిజైన్ చేశారండి. మల్టీ కలర్ కాంబినేషన్తో పింక్, మస్టర్డ్ ఎల్లో, గ్రీన్ కలర్, లైట్ బేబీ పింక్ కలర్, మనకి గ్రీన్స్లోనూ కూడా లైట్ అండ్ డార్క్ కలర్, అట్లా మనకి ఒక బంచ్ లాగా డిజైన్ చేశారు. పికాక్స్ డిజైన్ అండ్ బర్డ్స్ డిజైన్ మనకి ఇక్కడ ఒక స్టాండింగ్ పొజిషన్లో ఉండే విధంగా ఇచ్చారు. సారీ స్టార్టింగ్ నుంచి సారీ ఎండింగ్ వరకు కూడా మనకి ఈ సెకండ్ వైపు ఈ డిజైనర్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫుల్ సారీ అంతా కూడా వస్తుంది అనమాట ఈ బోర్డర్. మొత్తం మనకి ఇలా ఉంటుంది ఫుల్ సారీ అంతా. ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. 2 సైడ్స్ కూడా సారీలో ఉన్నటువంటి బోర్డర్స్ ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. మొత్తం కూడా ఫుల్ సారీ ఇలా ఉంటుంది, కానీ చాలా కలర్ఫుల్గా ఉంది. ఈ సారీ కాస్ట్ 2155 రూపీస్ మేడం ఇది. ఓన్లీ 2155 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి గీతా కృష్ణలో ఇంకా చాలా ఉన్నాయండి. మనకి శాంపిల్కి కొన్ని మాత్రమే మన షోలో చూపిస్తున్నాము. మీరు ఒకసారి గీతా కృష్ణ మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్కి కనుక విజిట్ చేసినట్లయితే ఇలాంటి నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ అస్సాం సీకో ఫ్యాన్సీ మేడం ఇది. అస్సాం సీకో ఫ్యాన్సీ అంటే సారీ మెయిన్ కలర్ వచ్చేసి లైట్ వీట్ కలర్ ఉంటుందండి. మనకి పింక్ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా ఈ సారీలో డిజైన్ వచ్చింది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూద్దాం. పళ్ళు చూసినట్లయితే కనుక వీట్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ సారీకి మొత్తం కూడా కడ్డీ బోర్డర్ లాగా ఒక పావు మీటర్ మాత్రమే ఎలివేట్ అయ్యే విధంగా మనకి జరీస్తో ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి జరీ లైన్స్ అండ్ వీట్ కలర్ లైన్స్ వచ్చే విధంగా తీసుకున్నారు. ఇక్కడ మనం పైన ఏదైతే బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ యాజ్ ఇట్ ఈస్గా కింద వైపు కూడా మనకి కంటిన్యూ చేశారు. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా వీట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్కి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అసలు కనిపించకుండా మొత్తం కూడా పింక్ కలర్తో మనకి ఫామ్ చేసేసి ఈ ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఈ ఫ్లవర్ మాత్రం మనకి కట్ వర్క్ స్టైల్లో సారీ మెయిన్ కలర్ కనిపించే విధంగా ఈ సారీకి డిజైన్ ఇచ్చారు. మొత్తం సారీ అంతా కూడా చక్కగా క్యూట్ కలర్స్ కాంబినేషన్, దట్టు మనకి లైట్ కలర్స్, వీట్ కలర్ అండ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. యాక్చువల్గా సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ ఇస్తారండి అన్ని సారీస్కి కూడా, కానీ ఈ సారీ అలా కాకుండా మనకి స్పెషల్గా సారీలో బేబీ పింక్ కలర్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ ఇచ్చారు. ప్లస్ బోర్డర్స్ కూడా మనకి ఇలా ఇచ్చారు, పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో 2 సైడ్స్ బోర్డర్. మొత్తం సారీ అంతా అలా మొత్తం ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 1785 రూపీస్ మేడం ఇది. 1785 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బర్మా సిల్క్ మేడం ఇది. బర్మా సిల్క్ సారీ కొంచెం సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు, షైనింగ్ లుక్ కూడా ఉంటుంది మనకి. మెటీరియల్ అంతా కూడా మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ మ్యాంగో ఎల్లో మిక్స్ అనమాట. 2 కలర్స్ మిక్స్తో ఉంటుంది. ఇక్కడ బోర్డర్ చూసినట్లయితే అంటే పళ్ళు పార్ట్లో 2 సైడ్స్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ క్రీపర్ వర్క్, అలాగే ఫ్లవర్ చూసినట్లయితే కనుక మనకి గోల్డ్ కలర్తో ఉంటుంది. ఇది మనకి పళ్ళు పార్ట్. టోటల్ సారీ గోల్డ్ కలర్, గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్, మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక టర్నింగ్ క్రీపర్ యాడ్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బుటీస్ మోడల్ ఇచ్చారండి. గోల్డ్ కలర్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ బుటీస్ ఇచ్చారు. సారీ మొత్తం కూడా మనకి ఇదే డిజైన్ ఉంటుంది, చిన్న చిన్న బుటీస్తో కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. ఒకటి గోల్డ్ కలర్ ఉంటే ఇంకొక బుటీ మొత్తం కూడా మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ సారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ఉంటుంది. అలాగే 2 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు మొత్తం. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 2135 రూపీస్ మేడం ఇది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2135 రూపీస్కి అవైలబుల్ ఉంది. ప్రెసెంట్ వచ్చేసి మనకి గీతా కృష్ణలో 10% నుంచి 50% డిస్కౌంట్ ఇస్తున్నారండి. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్ని కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ అంబోరీ ఫ్యాన్సీ మేడం ఇది. డిజైనర్ వర్క్, అంబోరీ ఫ్యాన్సీ, మంచి బ్రైట్ కలర్ టొమాటో పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్గా ఉంది మనకి. అంబోరీ ఫ్యాన్సీ డిజైనర్ సారీ.
ఇది వచ్చేసి మనకి బోర్డర్ పార్ట్ అండి. బోర్డర్స్ వచ్చేసి మనకి లైట్ క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్తో 3 సైడ్స్ కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ టొమాటో పింక్ కలర్కి క్రీమ్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో బోర్డర్స్ రావడం వలన చాలా స్టైలిష్ లుక్ ఉంది శారీ అంతా కూడా. ఈ శారీ ఏంటంటే మనకి ఫొటోస్ అండ్ కెమెరాకి మాత్రం చాలా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట మొత్తం ఫుల్గా కూడా. అలాగే మిడిల్ పార్ట్ షోల్డర్ పార్ట్ చూసినట్లయితే మొత్తం కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ 0 సైజ్ కుందన్స్ ఇచ్చారు, సింగిల్ కుందన్స్. అలాగే అక్కడక్కడ మనకి ఒక ఫ్లవర్ షేప్లో డ్రాప్ టైప్ ఆఫ్ కుందన్స్ కూడా ఇచ్చారు. శారీ షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. ఈ శారీకి కింద బోర్డర్ మనకి డిజైనర్ బోర్డర్ యాడ్ చేశారు. శారీ కలర్ కాంబినేషన్లోనే కింద మొత్తం కూడా మనకి కింద బోర్డర్కి టచ్ చేస్తూ ఒక డిఫరెంట్ డిజైన్తో మనకి మొత్తం కూడా లైన్గా ఉండే విధంగా ఒక క్రీపర్ లాగా కంటిన్యూ అవుతుంది. ఆ తర్వాత ఏదైతే ఇక్కడ మనకి బోర్డర్ ఇంకోటి కనిపిస్తుందో సెకండ్ బోర్డర్, ఇది వచ్చేసి క్రీమ్ కలర్ నెటెడ్ మెటీరియల్ పైన మొత్తం అంతా కూడా మ్యాంగో డిజైన్ అండ్ క్రీపర్ వర్క్ విత్ కుందన్స్తో ఇచ్చారనమాట స్టైలిష్గా ఉండే విధంగా. మొత్తం శారీ అంతా ఈ డిజైన్ ఉంటుంది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ వచ్చి ఓకే, రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. ఈ రన్నింగ్ బ్లౌజ్కి బోర్డర్ కూడా మనం శారీలో 3 సైడ్స్ కామన్గా ఏదైతే బోర్డర్ చూసామో ఇక్కడ ఉన్నటువంటి బోర్డర్, ఇదే బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారు. మొత్తం శారీ మనకి ఇలా ఉంటుంది. ఈ శారీ కాస్ట్ 3400 మేడం. ఇది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3400 రూపీస్. నెక్స్ట్ వన్ నావీ జార్జెట్ మేడం. ఇది నావీ జార్జెట్, ఇది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ వచ్చింది, దట్టు మనకి షేడెడ్లో వచ్చిందండి. ఫస్ట్ మనం బోర్డర్స్ చూద్దాము. ఇక్కడ బోర్డర్స్ చూసినట్లయితే కనుక మనకి మజెంటా పింక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు, మైక్రో వెల్వెట్ మెటీరియల్. దానిపైన షిమ్మర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. తర్వాత గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న గోట్ వర్క్ కూడా యాడ్ చేశారు. అక్కడక్కడ ఈ సారీకి బోర్డర్కి టచ్ చేస్తూ మనకి ఒక ప్యాచ్ వర్క్ కూడా స్టైలిష్గా ఇచ్చారండి. ఇది పార్టీ వేర్ కాబట్టి మనకి షోల్డర్ పార్ట్లో వచ్చే విధంగా కరెక్ట్గా మనకి ఇట్లా షోల్డర్లోకి యాడ్ అయ్యే విధంగా అక్కడక్కడ కింద పార్ట్లో కూడా మనకి ఈ ప్యాచ్ వర్క్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్లో ఆరెంజ్ కలర్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అలాగే సెల్ఫ్ లైన్స్ కూడా యాడ్ చేశారనమాట. ఆరెంజ్ మీద ఆరెంజ్ కలర్ లైన్స్ వచ్చేసరికి మనకి సెల్ఫ్ కలర్ ఇచ్చేసారు. అలాగే మనకి ఒక వన్ సైడ్ కార్నర్లో చక్కగా బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఆ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ ఉండే విధంగా పింక్ కలర్, గ్రీన్ కలర్, క్రీమ్ కలర్ కాంబినేషన్తో మనకి ఒక కార్నర్లో ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారనమాట. ఫ్లవర్ బంచ్ బొకే స్టైల్లో ఇచ్చారు. ఆ తర్వాత మిగిలిన పార్ట్ మొత్తం కూడా లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ తీసుకుని ఇదంతా కూడా మనకి అంటే ఎల్లో కలర్ కాంబినేషన్ లైన్స్ వైజ్ ఉంటుంది. అలాగే కుచ్చిళ్ళ పార్ట్లో చూసినట్లయితే కనుక మనం కార్నర్లో ఏదైతే మనం బంచ్ చూసామో వన్ సైడ్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో, ఆ బంచ్ని మనకి కుచ్చిళ్ళ పార్ట్లో వచ్చే విధంగా ఇచ్చారు. మిగిలిన శారీ అంతా కూడా సేమ్, అంటే ఎల్లో కలర్ లైన్స్ సేమ్. దీనికి బ్లౌజ్ సేమ్ కలర్సే ఇచ్చారు, కాకపోతే ఇక్కడంతా కూడా మనకి ఒక వేవీ టైప్ ఆఫ్ లైన్స్ లాగా ఉండే విధంగా ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. సారీలో ఉన్నటువంటి బోర్డరే మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు, వెల్వెట్ బోర్డర్. ఈ సారీ కాస్ట్ 1660 రూపీస్ మేడం. ఇది 1660 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ చెర్రీ జార్జెట్. చెర్రీ జార్జెట్ మొత్తం ఫాలింగ్ ఫ్యాబ్రిక్. మొత్తం ఫాలింగ్ ఫ్యాబ్రిక్. ఓకే, జార్జెట్ మెటీరియల్లోనే మనకి ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో డిజైనర్ సారీస్ అండి. మొత్తం ప్రింటెడ్ మోడల్లే ఉంటుందన్నమాట. బోర్డర్స్ చూసినట్లయితే కనుక మిడిల్ పార్ట్ అంతా బ్లాక్ కలర్ ఇచ్చారు. 2 సైడ్స్ ఎడ్జెస్లో మనకి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని ఒక సర్కిల్స్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. ఈ డిజైనర్ బోర్డర్ అనేది ఈ శారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే పైన షోల్డర్ పార్ట్లో చూసినట్లయితే కనుక టోటల్ బ్లాక్ కలర్ ఉంటుంది. మిడిల్ పార్ట్లో వచ్చేసరికి మనకి వైట్ కలర్, మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ పైన అంతా కూడా కొంచెం స్ప్రే టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారనమాట. కట్టుకున్నప్పుడు ఆ వేరియేషన్ అనేది మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది మిడిల్ పార్ట్లో అంతా వైట్ కలర్తో. అలాగే కింద బోర్డర్లో చూసినట్లయితే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి వైట్ కలర్ డాట్స్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ప్లెయిన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు బ్లాక్ కలర్తోనే. అంటే ఒకటే శారీలో ఓన్లీ 2 కలర్స్తో డిఫరెంట్ డిజైన్స్ అనేది యాడ్ చేశారనమాట బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్తో. శారీ మొత్తం మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ ప్రింటెడ్ ఇచ్చాడు మేడం. ప్రింటెడ్ మోడల్. చెర్రీ రెడ్ కలర్. ఇక్కడ మనకి 2 సైడ్స్ కూడా ఈ బోర్డర్లో ఏదైతే మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో పైపింగ్ ఇచ్చారో ఈ కలర్ కాంబినేషన్ అనేది మనకి ఇక్కడ మళ్ళీ యాడ్ చేశారు బ్లౌజ్ పార్ట్లో. అలాగే మిడిల్ పార్ట్లో మనకి ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ స్ప్రే టిష్యూ ఎలా అయితే వచ్చిందో అదే టైప్లో రెడ్ కలర్కి మనకి బ్లాక్ కలర్తో ఇచ్చారు. బోర్డర్ మాత్రం మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 715 రూపీస్ ఓన్లీ. ఓన్లీ 715 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ లిల్లీ షిఫాన్ జార్జెట్ మేడం. ఇది లిల్లీ షిఫాన్ జార్జెట్, అంటే షిఫాన్ ఫ్యాబ్రిక్ అండ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మిక్స్ వచ్చినాయి.
ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట అండి. పళ్ళు అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్స్ తీసుకుని దానికి గ్రే అండ్ క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ 3 కలర్స్ వేరియేషన్తో బంచెస్ లాగా ప్రింట్ ఇచ్చారు. మెయిన్ బోర్డర్స్ ఇలా ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్, తర్వాత వచ్చేసి వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు పింక్ కలర్తో. ఆ తర్వాత మనకి కొంచెం బ్లాక్ మీద ఒక లైన్స్ బోర్డర్ ఇచ్చారు, ఎల్లో కలర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇదే బోర్డర్ ఈ సారీకి 2 సైడ్స్ వచ్చింది. ఇది ఒక ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ఉంటుందండి, మనం లంగావని స్టైల్ అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఓన్లీ షోల్డర్ పార్ట్ మాత్రమే ఇచ్చారనమాట. మొత్తం రౌండ్ వచ్చే వరకు ఇవ్వకుండా ఓన్లీ షోల్డర్ మాత్రమే బాల్స్ టైప్ ఆఫ్ డిజైన్ యాడ్ చేశారు. కింద మాత్రం ఇలా ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది మొత్తం శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా, అంటే 2 వేరియేషన్స్లో కూడా. ఇంకొక వేరియేషన్ ఏంటి అంటే కుచ్చిళ్ళ పార్ట్ కొంచెం ముందు నుంచే మనకి ఇట్లా బ్లాక్ అండ్ వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో మనకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రింట్ యాడ్ చేశారు. మొత్తం శారీ అంతా వస్తుందన్నమాట ఈ ప్రింట్ అనేది. ఈ శారీకి బ్లౌజ్ చూద్దాం. ఒక డిఫరెంట్ డార్క్ కలర్ కాంబినేషన్ ప్రింటెడ్ లాగా తీసుకుని బోర్డర్ మాత్రం ఇక్కడ ఏదైతే మనం శారీలో 3 సైడ్స్ చూసామో ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. మొత్తం సారీ మనకి ఇలా ఉంటుంది, ఫుల్ సారీ అంతా. ఈ సారీ కాస్ట్ 1100 రూపీస్ మేడం. ఇది ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1100 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసిన సారీస్, నెక్స్ట్ చూడబోయే సారీస్ అన్నీ కూడా డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్స్ చెప్తున్నాము. 10% నుంచి 50% వరకు డిస్కౌంట్ ఆఫర్స్ అవైలబుల్ ఉన్నాయి గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా, కొత్తపేట అండ్ వనస్థలిపురం. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వన్ మలై జూట్ సారీ మేడం. ఇది మలై జూట్ సారీ. ఇది వచ్చేసి మనకి 2 కలర్స్ వేరియేషన్ వచ్చింది. ఫస్ట్ మనం బోర్డర్ చూద్దాం. బోర్డర్ చూసినట్లయితే కనుక మొత్తం కూడా కట్ వర్క్ స్టైల్లో గోల్డ్ కలర్తో ఉన్నటువంటి బోర్డర్. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి మలై సిల్క్ అండి. ఇది మొత్తం కూడా బ్లూ కలర్ కాంబినేషన్ పైన చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారనమాట. మొత్తం కూడా బ్లూ కలర్ మీద మనకి డిజైనింగ్తో కుందన్స్ మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత ఏదైతే మనకి కలర్ కాంబినేషన్ కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకి జూట్ నెటెడ్ మెటీరియల్, అందుకనే ఇది మలై జూట్ సారీ అయింది. మొత్తం కూడా జూట్ మెటీరియల్ ఇచ్చారు. దాంట్లో కూడా మనకి కొంచెం అక్కడక్కడ గోల్డ్ కలర్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఉండే విధంగా మొత్తం సారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి కుందన్ వర్క్ అనేది యాడ్ చేశారనమాట. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ బ్లౌజ్ ఇచ్చాడు మేడం, కాంట్రాస్ట్ బ్లౌజ్. గోల్డ్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అలాగే సారీలో ఉన్నట్లే మనకి కట్ వర్క్ మోడల్లో ఉన్నటువంటి బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారు. టోటల్ ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 3100 రూపీస్ మేడం. ఇది 3100 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ కొచెన్ ఫ్యాన్సీ మేడం. ఇది కొచెన్ ఫ్యాన్సీ సారీ. ఇది వచ్చేసి మనకి ఒక ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ ఇచ్చారండి, లైన్స్ వైజ్గా ఉండే విధంగా. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే కనుక 3 సైడ్స్ కూడా కట్ వర్క్ బోర్డర్ ఇచ్చారు, అంటే స్టైలిష్గా ఉండే విధంగా. తర్వాత ఇక్కడ చూసినట్లయితే కనుక ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్కి చిన్న చిన్న కుందన్స్ని మొత్తం షోల్డర్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారు, అంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన. కింద బోర్డర్ అనేది మనకి సారీకి వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఈ కట్ వర్క్ బోర్డర్కి పైన మనకి నెటెడ్ జూట్ మెటీరియల్ తీసుకొని దానిపైన ఒక డిఫరెంట్ డిజైన్ యాడ్ చేశారు. ఇక్కడ కూడా మనకి గోల్డ్ కలర్ కుందన్సే ఇచ్చారనమాట. అంటే ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీకి క్రీమ్ కలర్తో బోర్డర్ వచ్చేసరికి చాలా స్టైలిష్ అండ్ పార్టీవేర్ టైప్ ఆఫ్ లుక్ వచ్చింది. అంటే లైట్ స్టిఫ్ మెటీరియల్స్లో కూడా మనకి గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా పార్టీవేర్ కలెక్షన్ అవైలబుల్ ఉంది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి గోల్డ్ కలర్ సేమ్ బోర్డర్. ఓకే, టోటల్గా గోల్డ్ కలర్ ఇచ్చారు. అలాగే సారీలో ఏదైతే మనం బోర్డర్స్ చూసామో 3 సైడ్స్ కామన్గా ఇదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా కవర్ చేశారు. దీనిలో కలర్స్ ఉన్నాయా అండి? కలర్స్ ఉన్నాయి మేడం దీంట్లో కూడా. ఓకే, దీనిలో మనకి కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ప్రజెంట్ అయితే గీతాకృష్ణ 2 షోరూమ్స్లో కూడా మనకి డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి. 10% నుంచి 50% వరకు మనకి డిస్కౌంట్ ఇస్తున్నారు 2 షోరూమ్స్లో, అంటే కొత్తపేట అండ్ వనస్థలిపురం. కొత్తపేట షోరూమ్ వచ్చేసి మనకి కంప్లీట్గా హోల్సేల్ షోరూమ్. ఎవరైనా ఇళ్లలో శారీస్ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక మనకి అతి తక్కువ రేట్స్కే మనకి శారీస్ అనేది అవైలబుల్ ఉంటాయి. అలాగే వనస్థలిపురం షోరూమ్ వచ్చేసి ఇక్కడ మనకి కంప్లీట్ ఫ్యామిలీ షోరూమ్, కిడ్స్ వేర్ అండ్ జెంట్స్ వేర్ కూడా అవైలబుల్ ఉంది. మీరు తప్పకుండా ఒకసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి గీతాకృష్ణ షోరూమ్కి విజిట్ చేయండి. ఈ సారీ కాస్ట్ 2830 రూపీస్ మేడం. 2830 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ఓకే కొండబాబు గారు, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదండి, గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్నీ మీకు కూడా నచ్చినట్లయితే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.